కొంతమంది ఇక్కడ అడ్వకేట్ పక్కన చూడండి. అందుకేనండి బ్యాక్ వచ్చండి. అల్లకి నెట్టకపోతే మళ్ళీ కవర్ చేసుకోవడం. తెలంగాణలో బొగ్గు తవ్వడం కోసమే పుట్టిన సంస్థ సింగరేణి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాల వల్ల సింగరేణికి ఆ హక్కు లేకుండా చేసింది. కేంద్ర ప్రభుత్వమే బొగ్గు బ్లాకులను వేలంపాట పెడుతుంది. ఇప్పుడు తాజాగా శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలంపాట పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు బీజేపీకి ఎన్నిక కావటం, బీజేపీ నాయకుడే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడే బొగ్గు గనుల శాఖ మంత్రి కావటం, సహజంగానే సింగరేణిని కాపాడేందుకు వీళ్ళంతా సహాయపడతారనే ఆశలు పెరిగింది. దానికి భిన్నంగా కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి బొగ్గు బ్లాకుల వేలంపాట కార్యక్రమాన్ని హైదరాబాద్లోనే ప్రారంభించారు. ఇది బరి తెగించి ప్రారంభించడం తప్ప మనకు కాదు. రెండవది, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాకులను వేలంపాట పెడుతుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అందుకు సహకరిస్తున్నది. మొన్నటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా అందుకు సహకరించింది. ఇది బాధాకరమైన విషయం. 2021లో కోయగూడెం బ్లాకు, సత్తుపల్లి బ్లాకు వేలంపాటలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. అవి సింగరేణికే ఇవ్వాలని తొడగొట్టాడు కేసీఆర్ గారు. ఈయన తొడగొడతానే ఉన్నాడు. ఈ వేలంపాట అయిపోయింది. ప్రజల్ని సమీకరించి కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా శ్రావణపల్లి బొగ్గు బ్లాకు సింగరేణికే ఇవ్వాలి అని కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. కానీ ఇక్కడ వేలంపాట ప్రక్రియ ప్రారంభోత్సవానికి కిషన్ రెడ్డి గారి పక్కనే ఉప ముఖ్యమంత్రి బట్టి కూర్చున్నాడు. విలేకరులు అడిగారు రేవంత్ రెడ్డి, శ్రావణపల్లి బొగ్గు బ్లాకు ప్రైవేటీకరణ విషయంలో మీ వైఖరి ఏమిటంటే అదంతా మా బట్టి గారు చూసుకుంటున్నారు. అంటే ముఖ్యమంత్రికి సంబంధం లేదా? ఇది బట్టి కుటుంబ వ్యవహారం అయినా రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? తప్పించుకోవాలి, దాటవేయాలి. అంటే ముఖ్యమంత్రి కుర్చీ కోసం వీళ్ళ కొట్లాట, ప్రధానమంత్రి స్థానం కోసం వీళ్ళ కొట్లాట తప్ప సింగరేణి బ్లాకుల ప్రైవేటీకరణ, వేలంపాట, ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేయడంలో వీళ్ళందరినీ ఒకే మాట. ఇది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. అందుకని ఇప్పుడు ఈ సింగరేణిని కాపాడుకోవాలంటే ఒక పెద్ద ఉద్యమం అవసరం. ఇప్పుడు శ్రావణపల్లి బొగ్గు బ్లాకును సింగరేణికి కేటాయించడమే కాదు, 2021లో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన కోయగూడెం బ్లాకు, సత్తుపల్లి బ్లాకులో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ కాదు. అది లీగల్ కారణాలతో స్టార్ట్ కాదు. కాబట్టి వాటిని వెనక్కి తీసుకోవడం సులభం. వెనక్కి తీసుకొని అవి కూడా సింగరేణికి ఇమ్మని అడుగుతారు. కానీ కిషన్ రెడ్డి గారు చేసిన పని ఏమిటి? సరిగ్గా 4 రోజుల క్రితం ఫ్రెష్ ఆర్డర్ పాస్ చేశాడు. ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమిక, సింగరేణి చేతుల్లో ఉన్న భూమిక ప్రైవేటు సంస్థలకు లీజుకి ఇవ్వచ్చు. లీజుకు తీసుకున్న సంస్థలు మైనింగ్ చేయవచ్చు. ఇది ఆర్డర్. దీనివల్ల ఏమైంది? ఇప్పుడు కోయగూడెం బొగ్గు బ్లాకు ప్రైవేట్ సంస్థకు లీజుకి ఇచ్చినట్టు రాసుకుంటారు. బొగ్గు మైనింగ్ ప్రారంభమైంది. అక్కడే సత్తుపల్లి బ్లాకు ఓబీ వేయడానికి ప్లేస్ లేదు. ఇప్పుడు సింగరేణి ఇస్తారు, ఓబీ వేసుకుంటారు. సింగరేణికి ఇవ్వకుండా, సింగరేణికి దక్కకుండా ప్రైవేట్ వాడు తవ్వుకుంటాడు. వాడి ఓబీ నింపడానికి సింగరేణి ఇస్తాం.
బీజేపీ నాయకులను ఎన్నుకుంటే బీజేపీకి అధికారం అప్పచెప్తే తెలంగాణకు చేస్తున్న మోసం. ఇప్పుడు బీజేపీ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీని చెప్పుకుంటాం. కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డలు. మరి తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, తెలంగాణ బిడ్డగా ఉన్న కిషన్ రెడ్డి, తెలంగాణకు గుండెకాయగా ఉన్నటువంటి సింగరేణిని ఈరోజు దిగువన ఉంచుతారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడిందని బీఆర్ఎస్ కొట్లాడింది. వీళ్ళందరూ తెలంగాణ కోసం కొట్లాడినమని చెప్పి ఆ తెలంగాణకు మణిహారంగా ఉన్నటువంటి సింగరేణిని రోజున ప్రైవేట్ పరం దారోత్పత్తి చేస్తుంది. మరి ఏం చేస్తుంది? అందుకనే ఈ పరిస్థితుల్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సింగరేణి పరిరక్షణ యాత్ర చేయాలని నిర్ణయించింది. 29వ తేదీ శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ఉన్నటువంటి ప్రాంతం, బెల్లంపల్లి ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభించడం. ఎల్లుండి 5వ తేదీ కొత్తగూడెంలో యాత్ర ముగిస్తాం. ఈ యాత్ర సందర్భంగా సింగరేణి కార్మికులందరికీ మేము ఒక విజ్ఞాపన చేస్తాం. సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం, తెలంగాణ సాధించడంలో మా అందరి పాత్ర ఉంది అని యూనియన్లు చెప్తాం. ఆ యూనియన్లన్నీ మరో సకల జనుల సమ్మెకి ఎందుకు కోరుకోవాలి? ఇప్పుడు సింగరేణి పరిరక్షణ కోసం అన్ని యూనియన్లు ఐక్య పోరాటం చేయాల్సిన సమయం వస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు మీరు పోరాడతారు, ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు తెలుస్తారు. కానీ ఇప్పుడు సింగరేణికే ప్రమాదం వచ్చినప్పుడు అందరూ ఐక్యం కావాల్సిన అవసరం. నాకు బాగా గుర్తు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 15 రోజుల సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా మై సింగరేణి మైండ్స్లో ప్రతి బావిలోకి నింపి, ప్రతి పిట్ మీటింగ్ నేను పాల్గొన్నాను. ఇదే మణుగూరులో ఓసీ మైండ్లో నేను స్వయంగా అరెస్ట్ అయ్యి వరంగల్ సెంట్రల్ జైలుకు పోవాలి. 17 రోజుల పోరాటం, చారిత్రాత్మకమైన పోరాటం ఇప్పుడు మళ్ళీ జరగాల్సిన అవసరం ఉంది. సింగరేణిలో అన్ని యూనియన్లు ఐక్యం కావాలి, ఎవరి జెండా ఏమైనా కావాలి, అందరి లక్ష్యం ఒకటి. అట్లనే అధికారులు కార్మికులు అనే తేడా కూడా ఇప్పుడు అవసరం లేదు. సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులకు ఉందో అధికారులకు కూడా అందరూ కలిసి నడవాల్సిన అవసరం ఉంది. సింగరేణి మైండ్స్లోకి పోతుంటే ఒక బోర్డు కనబడుతుంది, ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం.